వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సాధారణంగా దీని మీద స్పందించకూడదు అని అనుకున్నానండి. ఎందుకు వచ్చిందిలే, పెంట మీద రాయేస్తే మళ్ళీ మన మీదే కదా పడుతుంది అని చెప్పని వదిలేశాను. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని కోర్టు తీర్పులు కావచ్చు, భావ ప్రకటనకు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఇంకొక కోర్టు తీర్పు కూడా వచ్చింది, దానికి సంబంధించి కావచ్చు. అండ్ ఎస్, బేసిక్గా భావ ప్రకటన అనే దానికి స్వీయ నియంత్రణ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఒక పాయింట్. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటిది ఆలోచన లేకుండా ఎవరో మనం అన్నటువంటి మాటలకి వాళ్ళ మనోభావం దెబ్బతిని, అమ్మ మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళదైనటువంటి శైలిలో కాస్త ఘాటుగా మాట్లాడిన, బూతులు లేకుండా మాట్లాడిన, ఇమీడియట్గా ఏదో మమ్మల్ని టార్గెట్ చేసేసి చేస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్స్ అన్నింటి కింద కూడా ఇలాగా మేము పెట్టేస్తున్నాము చూసుకోండి అన్నట్టుగా మాట్లాడేటువంటి మాటలు. ముఖ్యంగా ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాను అనేది, యాంకర్ కమ్ నటీమణి అనసూయ భరద్వాజ్. కొంచెం నోరు దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఆవిడకి. నిజంగానే ఒక తల్లిగా పిల్లలకి వాల్యూస్ నేర్పాల్సినటువంటి ఆవిడ మరి ఏం చెప్దాం అనుకుందో ఏంటో తెలియదు. సోషల్ మీడియాలో కొన్నింటి మీద మాట్లాడేటువంటి దానికి తనదైన శైలిలో నేనేదో చెప్పేస్తున్నానంటూ ఒక యారగెన్స్, ఇంటాలరెన్స్, నెగ్లిజెన్స్, హెడ్ వెయిట్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే తల బిరుస్తాను అంటారు సరే, అలాగా నన్ను ఎవడేం చేస్తాడు, నా ఇష్టం నేను మాట్లాడతాను, నువ్వెవడో చెప్పడానికి, మోరల్ పోలీసింగ్ చేస్తున్నావా అనేటువంటి విధంగా మాట్లాడుతూ నిన్న చేసినటువంటి వ్యాఖ్య మాత్రం చాలా అంటే చాలా అభ్యంతరకరం. ఆవిడ అన్నటువంటి మాటల్లో ఒకసారి వీడియోలు చూడండి. ఒకసారి కాదు, 2-3 సార్లు అంది వీడియోలు చూడండి. Hi, something else came up. So what I want to continue is that చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి నచ్చిన, యాజ్ యూజువల్ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా, ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తాయో దాన్ని కట్ చేసుకుంటారు. సో నా పొద్దున లేచిన, అసలు నేను మీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి, నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. నెక్స్ట్ స్టోరీ. సో నేను ఏమన్నానంటే, చాలామంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా, నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్, జై శ్రీరామ్ అని పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్టర్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. నీవే గుడ్ డే, జై శ్రీరామ్. చూసారుగా, మొత్తం 2-3 సార్లు ఇది లేటెస్ట్గా మాట్లాడినటువంటిది, ఒకటి మొన్న ఎప్పుడో మాట్లాడినటువంటిది, వేరే ఒకరికి కౌంటర్ ఇచ్చేటువంటి తరుణంలో మాట్లాడింది. ఇందులో ఏం మాట్లాడింది ఆవిడ తెలుసు కదా. జై శ్రీరామ్ అనే వాళ్ళలో కొందరు పెద్ద దొంగలు, జై శ్రీరామ్ ముసుగులో దాడులు చేస్తున్నారు. జై శ్రీరామ్ అంటేనే విలువలు ఉన్నట్లు కాదు, నినాదాలు కాదు, వ్యక్తుల ప్రవర్తన చాలా ముఖ్యం. సనాతన ధర్మం ముసుగులో దాడులు చేయడం కరెక్టా? నేను కూడా కొలిచేది రాముణ్ణి, నా పెద్ద కొడుక్కి హనుమంతుడి పేరు పెట్టా. అనసూయ వ్యాఖ్యలు ఇవి. పెద్ద కొడుక్కి రాముడి పేరు పెట్టుకున్నారు, హనుమంతుడి పేరు పెట్టుకున్నారు, బాగానే ఉంది. నేను కూడా కొలిచేది రాముడిని అన్నారు, బాగానే ఉంది. మరి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ దాడులు చేసేవాళ్ళు అనేటువంటి విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నేను కూడా అంటే పొద్దున్న లేస్తే ఏదన్నా చిన్న అనీజీనెస్ అనిపించింది, లేదంటే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా ఒక పెద్ద డిస్కషన్ జరుగుతున్నప్పుడు
రామచంద్ర వీళ్ళకి చెప్పలేకపోతున్నామయ్యా ఏంటిది అనుకుంటాను. లేచిన తర్వాత ఎవరన్నా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. నేను కూడా గౌరవంగా జై శ్రీరామ్ చెప్పండి సార్ అంటాను. దాడులు చేస్తున్నట్ట, దీన్ని దాడి చేయడం అంటారా? అసాల్ట్ చేసేవాళ్ళే ఉన్నారు, ఇది తను మాట్లాడింది. అసాల్ట్ చేసేవాళ్ళే ఉన్నారు తప్ప ఇంకొకళ్ళు కాదు అని చెప్పి మాట్లాడింది. లెట్ మీ లిసన్ ద ఫస్ట్ వీడియో వన్స్. అట్లాన నీకు తెలిసినట్టు విలువలు ఉన్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. ఐ ఆమ్ టెలింగ్ ఇట్. అండ్ దోస్ సెక్షన్స్ ఆర్ రియల్. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన విలువలు ఉన్నట్టు కాదు. జై శ్రీరామ్ అనేవాళ్ళు మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. ముసుగులో ఉన్న అసాల్టర్స్ అంటే విధ్వంసకారులు. అంటే జై శ్రీరామ్ అన్నవాళ్ళు ముసుగేసుకున్న విధ్వంసకారులు అని అంటుంది ఆవిడ. అంటే ఇప్పుడు అనసూయ కూడా, నేను కూడా కొలిచేది రాముడిని, ఆవిడ కూడా జై శ్రీరామ్ అంటే ఆవిడ కూడా ముసుగులో ఉన్నటువంటి విధ్వంసకారురాలు అనొచ్చు కదా. అంటే ఈ మధ్యన భావ ప్రకటన అనేటువంటి పేరుతో విచ్చలవిడితనం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈజీగా తీసుకుంటారులే, మనంతా లిబరల్, మనం ఎవరిని పట్టించుకోక్కర్లేదు అని చెప్పని. మరి ఈవిడ ఈ విలువలు చెప్తోంది కదా. ఇప్పుడు ముసుగేసుకున్న జై శ్రీరామ్ అనేటువంటి వాళ్ళు, జై శ్రీరామ్ అనేవాళ్ళు ముసుగేసుకున్న విధ్వంసకారులు అన్నప్పుడు మేకప్ వేసుకొని నటిస్తూ, తెర మీద నటిస్తూ, ఎందుకు? ఉదర పోషణార్థం, కుటుంబ పోషణార్థం కష్టపడి పని చేయడం. ఎస్, ఐ రెస్పెక్ట్ దట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నేను ఖచ్చితంగా నేను రెస్పెక్ట్ ఇస్తాను, గౌరవిస్తాను. ఎక్కడి దాకా గౌరవం ఇవ్వాలి? మరి మనం మాట్లాడిన మాటలేంటి అప్పట్లో? సాటి నటీమణిని హ్యూమిలియేట్ చేసేటువంటి విధంగా ఉగాది పండగకి సంబంధించో లేదంటే ఒక స్కిట్లో, హైపరాది అనేటువంటి వ్యక్తితో చేసినటువంటి ఒక స్కిట్లో రాశి ఫలాల గురించి చెప్పమంటే నేను రాశిగారి ఫలాలు అనుకున్నాను అంటే అంత డబల్ కోటెడ్ మీనింగ్తో మాట్లాడడం అంటే దేని గురించి అని చెప్పి. అదైపోయిన తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కొంచెం ముసలి, ఆయన పేరు గుర్తు రావట్లేదు, మిమిక్రీ బాగా చేస్తారు ఆయన. ఆయనకి సంబంధించి వచ్చినప్పుడు ఏం మీకు మందు తాగితేనే కిక్ వస్తుందా, అనసూయని చూస్తే కిక్కు రాదా అంటే ఇప్పుడు అనసూయని చూసి ఏ కిక్ తెచ్చుకోవాలి? ఏం చెప్తుంది ఇది? అండ్ ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా పెద్ద కొడుకు తిడతాడు నన్ను, వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ యువర్ వేరింగ్ అని చెప్పి. వాడికి నచ్చదు, నేను వాడికి చెప్తారే ఇది నా ఇష్టం రా, నా డ్రెస్ రా, నువ్వు నోరు మూసుకో అని చెప్పి తిడతాను. అంటే కొడుక్కి కూడా నచ్చనటువంటి బట్టలు వేసుకుని తిరుగుతున్న తల్లి అని మరి ఏ విలువలు నేర్పుతున్నారని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? ఎస్, అఫ్ కోర్స్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్, యువర్ ఫ్రీడమ్, నో డౌట్ అబౌట్ ఇట్. బయట వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు సమాజంలో అంటే డెఫినెట్లీ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ మీ అని అనసూయ గారు చాలా పద్ధతిగా చెప్తారు. తప్పు లేనే లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హోమ్, హర్ ఓన్ సన్, అమ్మ నీ డ్రెస్సింగ్ చాలా అభ్యంతరకరంగా ఉంది అని సొంత కొడుకే అన్నాడు అంటే సమాజం ఎలా అనుకుంటుంది అన్న ఆలోచన మరి అనసూయ గారికి రాలేదా? ఐ డోంట్ నో. ఇప్పుడు వచ్చి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ కామెంట్స్ చేసేచ్చు ఎవరి మీద అయినా. దానికి ఎవరన్నా కౌంటర్గా అమ్మ మీరు ఇలా మాట్లాడి ఉండకూడదు, ఇది ఏంటి మీరు మాట్లాడేది అంటే మరి ఇంత పాలిష్డ్ లాంగ్వేజ్లోనో ఇంత పొలైట్గానో మాట్లాడడం కాదు, సింగులర్గానే మా అనసూయ నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు, నువ్వు చేసే పని ఇది, నువ్వు మాట్లాడే మాటలు ఇవి అని చెప్పి ఎవరన్నా ఇంకో కౌంటర్ వీడియో కింద ఇంకోటో చేస్తే దానికి ఇవిడ మాట్లాడే మాటలు ఇది. నీకేం తెలుసు, నీకేం తెలుసురా అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు. ఈ 2 days నుంచి కూడా ఇది కూడా ఒక వైరల్ దీని కింద మారిపోయింది. చూశాను, ఒక వీడియో చూశాను నేను, దాంట్లో చాలా స్పష్టంగా అసాల్టర్స్. యా, యు ఆర్ టెలింగ్ ఇట్, ఈవెన్ వీఆర్ లిజనింగ్ అండ్ వీఆర్ ఆల్సో టెలింగ్ యూ టు. యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రైట్ టు సే దట్. రైట్ టు సే దట్ కూడా కాదు, ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు చట్టపరంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సర్లే మా వింగులు చాలా ఉన్నాయి, మా వెనకాల చాలామంది ఉన్నారు, మేము కూడా చూసుకుంటామంటే వచ్చే వాళ్ళు కూడా చూసుకుంటారు. సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది. ఐ థింక్ ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అన్నది చూస్తే చాలామంది అసలు ఈ పర్టిక్యులర్ మాట అన్నదానికి నరేందర్ అనేటువంటి వ్యక్తి
తను మాట్లాడిన దానికో ఇంకో ఇది చెప్పిన దానికి బేషతగా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి అంటే దట్ సంథింగ్ అండి. ఎందుకు అనవసరంగా దాంట్లోకి వెళ్ళడం కానీ ద ఓపెన్ థింగ్ ఈస్ షీ మస్ట్ అండ్ షుడ్ అపాలజైజ్ టు ద పబ్లిక్. ఎస్పెషల్గా జై శ్రీరామ్ అనే వాళ్ళందరికీ విలువలు ఉన్నట్టు కాదు, ఆ ముసుగులో ఉన్న వాళ్ళందరూ అసాల్టర్స్ అంటే విధ్వంసకారులు, విధ్వంసాన్ని సృష్టిస్తారు అన్నటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోని పక్షంలో రేపన్న రోజు ఎస్ డెఫినెట్లీ వాట్ కైండ్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ ఆర్ సోషల్ ఇష్యూస్ షీ కుడ్ ఫేస్ అనేది ఆవిడ విజ్ఞతగా వదిలేస్తున్నాం అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. సో ఎవ్రీవన్ ఆస్కింగ్ ఫర్ అన్కండిషనల్ అపాలజీ ఆన్ దిస్. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిన మాట్లాడితే పద్ధతిగా ఉండదు, ఇదే చెప్పొచ్చేది. సో జై శ్రీరామ్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా విధ్వంసకారులు కాదు, నాట్ అసాల్టర్స్. మిస్సెస్ అనసూయ భరద్వాజ్, జస్ట్ మైండ్ యువర్ టంగ్ అండ్ కీప్ యువర్ వర్డ్స్ విత్ యూ బిఫోర్ అటరింగ్ టు ద పబ్లిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్స్ కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.